మరి నా భర్తను చంపించిన హరిబాబు మరి ఏం చేస్తారు? ఇప్పుడు నన్ను సస్పెండ్ చేస్తారా? ఈ ఉరి శిక్ష ఇస్తారా? మరణ శిక్ష ఇస్తారా ఈ హరిబాబుకు? ఇప్పుడు నాకు నా పార్టీలో ఇలాంటి జరగాలని మాట్లాడి కదా మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి, మరి దీనికి ఏం సమాధానం చెప్తాడు నాకు? హరిబాబు ఒక్కడే లేడు, దాని వెనకాల ఎమ్మెల్యే రమణారెడ్డికి ప్రోత్సహించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ప్రోత్సాహం జరిగింది, నా భర్త మరణం జరగలేదు. ఇవి చూడండి ఒకసారి, నేను చేసిన తప్పేంటిది? తప్పని ప్రశ్నిస్తేనే నన్ను ఇట్లా చేసిండ్రు. మరి నా భర్త మరణానికి కారణం వెనకాల ఎవరు ఉన్నారు? పెద్ద పెద్ద హస్తాలు ఏంది ఇలాంటి ఈ మరణం? ఇవాళ రేపో కేసీఆర్ బిడ్డ కవితమ్మ వస్తుందట. మరి కవితమ్మ వచ్చేది దేనికి? అంటే ఇలాంటి హత్యలకు సహకరించడానికా, లేకపోతే అటెంప్ట్ మర్డర్ జరిగిన భర్తను సానుభూతి చెప్పడానికి వస్తుందా, లేకపోతే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడానికి వస్తుందా? దానికి కారణం నాకు కావాలి. నా భర్త చనిపోయింది దేనికి చనిపోయాడు? ఈ ఫోటోలు చూడండి ఒకసారి. ఈ హరిబాబు అంటోడు ఇంత దగ్గర లేకుంటే ఇవి ఎందుకు ఇట్లున్నాయి? మాకు ఈయన మంచోడే కదా, ఇంత దగ్గర ఆయన మాకు సంబంధం లేని మాట్లాడుతున్నాడు. మా బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి జరగాలని మాట్లాడుతున్నాడు. పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరుగుతున్న ఆ విషయంలో రమణారెడ్డి ఫస్ట్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, రమణారెడ్డి అనుచరుడైన హరిబాబు, హరిబాబు అనుచరుడైన కొంతమంది మన ఈ సంజీవు, మన ఈ కొమురయ్య అందరిని పెట్టి వీళ్ళు వెనకాల పెట్టుకుంటూ పెద్ద వాళ్ళ హస్తంతో నా భర్తను ఇది బలమైన కారణంతో చంపించాను. ఈ మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఈయన సక్సెస్ అవుతుండు. చనిపోయే ముందు రోజు ఇది గెలుస్తాడు, ఇది జీర్ణించుకోలేక నా భర్తని ఇది హత్య చేసిండు. ఇది మామూలు హత్య కాదు, అటెంప్ట్ మర్డర్. ఇది హస్తం, ఇది పెద్ద వాళ్ళు ఉన్నారు దీని వెనుక. దానికి హరిబాబుకి సంబంధమే లేదు. మరి ఇక్కడ ఉన్న హరిబాబు ఎందుకు వచ్చారు? ఇక్కడ హరిబాబు ఎందుకు వచ్చారు? మాకు న్యాయం జరగాలి. చూడండి, ఇందులో ఎంత దగ్గర ఉన్నా చూడండి. న్యాయం అంటే నా భర్తకు జరిగిన అన్యాయం సిబిసిఐ నుంచి నాకు న్యాయం జరగాలి. ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు మాకు ఇప్పటి వరకు మాకు ఏం చెప్పట్లేదు. ఏంటంటే చంపిన వాళ్ళని మనం అరెస్ట్ చేసినాం, వాళ్ళు తీసుకొస్తామని చెప్తున్నాం. అసలైన కారకులు తెర వెనుక ఉన్నారు. వాళ్ళు చంపిన వాళ్ళు ఎవరో నాకు ముందుకు సిబిసిఐడి కావాలి. ఇది నాకు న్యాయం జరగాలి. చంపిన వాళ్ళు వేరే ఉన్నారు, వట్టి వాళ్ళు పట్టుకొచ్చి పోలీసు వాళ్ళు అలా పెట్టిండ్రు. నాకు ఈ రమణారెడ్డి ఫోన్కు అవన్నీ కావాలి. ఎవరితో మాట్లాడిండు రమణారెడ్డి, ఏం చేయించిండు? ఈ హరిబాబు నిన్నటి వరకు ఏమన్నాడు? నా భర్త చనిపోయే ముందు